మాజీ మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినందునే ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ సినిమా డైలాగులు కొడుతున్నారన్న చామల జైలుకి వెడితే సీఎం అవుతాననే ట్రెండ్ను ఆయన బలంగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. అరెస్టు కావాలని కేటీఆర్ అతిగా నటిస్తున్నారని, గతంలో ఎన్నోసార్లు జైలుకెళ్లి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫార్ములా ఈ కారు రేసులో కీలకమైన ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఫార్ములా ఈ కేటీఆర్ గారు ఏసీబీ ఎంక్వైరీకి పాల్గొంటుంది కానీ అసలు అరవింద్ కుమార్ ఈ కేసులో కీలకమైన వ్యక్తి. అరవింద్ కుమార్ ఎక్కడుండు అని మాకు ఎత్తుకుతున్నాం. మేము కుట్రల భాగంగానే ఈయన ఇక్కడ ఎంక్వైరీ అయితే అరవింద్ కుమార్ గత 10 రోజుల నుంచి భారతదేశంలో ఉండో లేడో తెలియని పరిస్థితి విదేశాలకు వెళ్ళిపోయిండు ఆల్రెడీ. అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు అనుకునేది ఏంటంటే ఆయన విదేశాలకు పోయిండా, మరి ఎక్కడుండో కేటీఆర్ గారే చెప్పాలి, మరి అరవింద్ కుమార్ గారు ఎక్కడుండో ఆయన బయటకు వచ్చి చెప్పాలి. ప్రభుత్వ అనుమతి తీసుకుపోయిందా లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తుంది, చెప్తుంది కదా. అసలు ఈయన పోయి ఛాలెంజ్లు చేస్తున్నాడు కూర్చొని. ఎన్నిసార్లు అయినా జైలుకు పోతే అసలు జైలుకు పోవాలన్న ఇంట్రెస్ట్ ముఖ్యమంత్రి కావాలైతేనేమోనన్న ఒక ఆశ. జైలుకు పోవాలంటే భయం కూడా ఉంది, ఎందుకంటే మనోనికి ఎక్స్పీరియన్స్ లేదు జైలు ఎట్టుంటుందో కూడా ఇంతకుముందు చూడలేదు కాబట్టి లోపల ఏ మాత్రం ట్రీట్మెంట్ ఉంటుందో భయం కూడా ఉంది.